ఎన్టీవీ తెలుగు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో భారీ కుంభకోణం జరిగిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత సంచలన ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలన కల్తీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిందని, పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలోకి కూడా కల్తీని తీసుకొచ్చి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక కేఆర్బి అని అందించుమించు మనం అనుకుంటాం, ఆర్ఆర్బి అని, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, అలాంటి మాటలు వింటూ ఉండేవాళ్ళం ఇంతకుముందు. ఇతన్ని చూస్తే కేఆర్బి అని ఒక వర్డ్ గుర్తొస్తుంది. కల్తీ రిక్రూట్మెంట్ బోర్డు అని. దాన్ని స్థాపించినోడే జగన్మోహన్ రెడ్డి, దానికి అధ్యక్షుడే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు కొన్ని వ్యవహారాలు అతగాడి హయాంలో జరిగిన సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఒక పక్క భయం అనిపిస్తుంది, ఒక పక్క బాధ అనిపిస్తుంది, ఒక పక్క సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి వాడిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించింది అని మనం అబ్జర్వ్ చేసుకుంటే, కోవిడ్ లాంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ల మీద జనాలు చచ్చిపోతూ ఉంటే ఆ రోజు కల్తీ మందులు సరఫరా చేసి కల్తీకి నాంది పలికాడు, కల్తీ లిక్కర్ చేసి కల్తీ లిక్కర్కి నాంది పలికాడు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇసుకను కూడా కల్తీ చేసి, మామూలు ఇసుకలోని కూడా సముద్రపు ఇసుకని కలిపి ఇసుకను కూడా కల్తీ చేశాడు. ఆఖరికి విద్యా వ్యవస్థని కల్తీ చేసి పరీక్షల్లో కూడా కల్తీ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా చూస్తే ఓవరాల్గా చూస్తే కల్తీ, ఒక పాలనే ఒక కల్తీ, ఆ మనిషే ఒక కల్తీ. ఇవన్నీ పక్కన పెడితే ఆఖరికి ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యిని కూడా కల్తీ చేసి, అది నెయ్యి కాదు, రసాయనాలతో తయారు చేసిన ప్రసాదం, అలా తయారు చేసి దాన్ని కూడా మహాప్రసాదంలాగా ప్రజలందరూ ఆరోగ్యాలతోని సెంటిమెంట్తోని ఆడుకొని ఈరోజు తిరిగి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఆ జరిగిన మహాపాపాన్ని తిరిగి ఈరోజు ఎన్డీఏ కూటమి వాళ్ళైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి మీద నెట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉంటే వాళ్ళకి సిగ్గనిపించట్లేదేమో తెలియట్లేదు. కానీ అలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు భరించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా మేమందరం కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేనికి హైందత్వం మీద మీకున్న కోపం? అంటే ఒక ధర్మాన్ని పాటిస్తున్న, ఒక సనాతన ధర్మాన్ని పాటిస్తూ, ధర్మాన్ని నడిపిస్తూ, ఒక అందరికీ నమ్మకమైన ఒక కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకా అంటే ప్రసాదాన్ని రసాయనాలతో తయారు చేసి ప్రజల ప్రాణాల మీదకి, ప్రజల సెంటిమెంట్తో ఆడుకున్న వాళ్ళకి మిగతావి కల్తీ చేయడం ఎంత ఈజీ అవుతుందండి? అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక్కసారి మేము వెనక్కి వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క చిన్నది పార్ట్ తీసినా అందులో కల్తీ ఉంటుంది గ్యారెంటీగాను. అందుకే అన్నాం కల్తీ బతుకులు, కల్తీ మనుషులని. ఈరోజు అలాంటి వాటిలన్నింటినీ మేము అడుగుతుంటే తిరిగి మా మీద ఎదురుదాడి చేస్తూ ఎవడెవడనో పంపించడం, వాడి చేతేమో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం, తిట్టిస్తే తిరిగి మేము ఏదైనా వాళ్ళని ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేసినా ఏదైనా చేసినా మేము కేసులు పెడితే ఆ కేసుల నేపథ్యంలో పరామర్శిస్తున్నానని చెప్పి ఒక 20 కిలోమీటర్లకి 30 కిలోమీటర్లకి కూడా 6 గంటలు 7 గంటలు ట్రాఫిక్ జామ్ చేయటం ఏంటండి ఇది? అంటే ప్రజలు చూడట్లేదు, ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? లేకపోతే మీ సాక్షి మీడియా ఎలివేషన్స్కి ప్రజలు పడిపోతున్నారు అనుకుంటున్నారా? ఒకటి మాత్రం నిజమండి, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి మాతో మాత్రం పెట్టుకోకూడదు. అది చాలా సందర్భాల్లో వాళ్ళ కుటుంబాల్లో కూడా రుజువైన సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఎంతో సెంటిమెంట్ కలిగి సాధారణంగా ఏ దేవుడినైనా ఏ దేవుడి గురించి అయినా మాట్లాడినప్పుడు, మామూలుగా మాట్లాడినా వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినప్పుడు నిజంగా ఆ దేవదేవుడు అక్కడ వెలుసున్నాడు, అక్కడ మనల్ని చూస్తున్నాడు, మన కోరికలు తీరుస్తున్నాడు అన్న భావన కలుగుతుంది. నేను నిన్ననే నా కాన్షియన్స్లో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచన ఉపమాక వెంకన్న ఆలయంలో పెట్టా. ఆయన అన్నారు, ఆయన ఒక శిల కాదమ్మా, ఆయన అక్కడ మనిషి, ఆ దేవుడు మనిషి రూపంలో ఉన్న దేవుడు వెంకటేశ్వర స్వామి అని అంత నమ్మే ప్రజల మధ్యలోని అతనికి పెట్టే నైవేద్యం, పెట్టే ప్రసాదాన్ని, లడ్డూ ప్రసాదాన్ని, ఇంకో అపచారం ఏంటో చెప్పనా, అయోధ్యకి కూడా ఆ లడ్డూనే పంపించారండి బాబు. ఇదొక అపచారం అంటే అదొక మహా అపచారం. వీళ్ళని ఏమి చేస్తే వాళ్ళ పాపం పరిహారం అవుతుంది? వీళ్ళు ఏమి అంటే వచ్చి లెంపలేసుకున్నా కూడా వాళ్ళ పాపం పోదు. నేను ఒకటే అంటున్నా, బయటకు వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి పేలాపనలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద, లోకేష్ బాబు గారి మీద తిరిగి మీరు ఇలాంటి ప్రచారాలు చేస్తారు
అని అంటే కనుక ఈసారి చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. కంపల్సరీగా ప్రజల్లో ఒక చర్చ జరగాలి, ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి. ఇలాంటి మనుషులన మనం ఈరోజు లాస్ట్ 5 సంవత్సరాలు భరించాము అన్న దృక్పథం కూడా ప్రజల్లోకి రావాలి. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని తిరిగి కనీసం రాజకీయాల వైపు చూడకుండా చేసే బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలి. నేను ప్రజలను అప్పీల్ చేస్తున్నా, రాజకీయాలు ఉంటాయి పోతాయి ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మన మనోభావాలు, ప్రజల మనోభావాలు, హైందవ మనోభావాలు, అన్ని కులాలకు సంబంధించిన మనోభావాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రజలకు మన మీదే ఉంది. మీకు గుర్తుందా, ప్రతిసారి ఒక షాలు, వెంకటేశ్వర స్వామి బొమ్మ, దాంతోపాటు ప్రసాదము, ఇదే ప్రసాదం తీసుకెళ్లారు. ఆ రోజు 5 సంవత్సరాలు మీరు తిన్న ప్రసాదం, నేను తిన్న ప్రసాదం, ఆఖరికి ఎంత పెద్ద నాయకుడు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఎవరైనా తిన్న ప్రసాదం కూడా కల్తీ నెయ్యి ప్రసాదం కాదు, రసాయనాల ముద్ద ప్రసాదం తిన్నది. అంటే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడండి. అబద్ధాలు కూడా, నన్ను శాలువాలు కప్పడం పోయి, నాకు దండలు వేయడం పోయి, నన్ను తిట్టరా, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమనండి. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా, క్వశ్చన్స్ అడుగుతున్నా. నేను నీ దగ్గర ఏ రిపోర్ట్ ఆధారంగా అందులో కల్తీ జరగలేదని చూపించి ఒక్క రిపోర్ట్ చూపించమనండి. నేను 4 రిపోర్టులు చూపిస్తాను. నేను కల్తీ జరిగింది అని, జంతుకు ఉంది అని ఒక్కటి చూపించమనండి. లేదు అని చెప్పడానికి ఎందుకు నోటి మాటతో? మళ్ళా తిరిగి దీన్ని డైవర్ట్ చేయటానికి వీళ్ళేమో పరామర్శలు అని చెప్పి ప్రదర్శనలు చేస్తున్నారు. దానికి కూడా ఒక అప్పీల్ చేయాలండి మీ అందరికీ కూడా, ప్రజలకు అందరికీ కూడా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను నిన్న కూడా మాట్లాడాను, ప్రజలు రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు అన్నీ అందరూ చేస్తుంటారు. కానీ ఎవరు రాజకీయం చేసినా, ఎవడు రాజకీయంలోని అధికారంలోకి రావాలనుకున్నా ప్రజా సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి, ప్రజల తాలూకా భద్రత గురించి, ప్రజాక్షేమం గురించి, ఇదైతే అల్టిమేట్, అంతే కదా. కానీ ఈరోజు అదే ప్రజల్ని ఇబ్బంది పెడుతూ 20 కిలోమీటర్ల ప్రయాణానికి 7 గంటలు 8 గంటలు తీసుకుంటూ ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేస్తూ ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ క్లియర్గా ఉన్నా కూడా కావాలని నెమ్మదిగా వెళ్తూ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కూడా 2 గంటలు 3 గంటలు చేస్తూ ఏమి సాధిద్దామని. అంటే ఇలాంటి తప్పులన్నీ చేసేయటం, ప్రజల మధ్యలోకి వెళ్తే మాకు ఇంత ప్రజా ఆదరణ ఉందని వాళ్ళ తాలూకా జనాలందరినీ చూపించుకోవటం చేసే ప్రయత్నం, అది కూడా అఫ్కోర్స్ బెడిసికొడుతుంది అనుకున్న తర్వాత విషయం. దీని మీద కూడా ఏం చేయాలని ఒక చర్చ అయితే సాగుతుంది. నిజంగానండి, 1.5 సంవత్సరాల కాలంలో ఎవరినైనా మేము హౌస్ అరెస్ట్ చేసామా? ఈవెన్ దో వాళ్ళు మమ్మల్ని పర్మిషన్ అడగకపోయినా, యాక్చువల్గా నేను ఒకటే చెప్తున్నా, యాజ్ ఎ హోమ్ మినిస్టర్ చెప్తున్నా, నువ్వు 5,000 మందితో కాదు 50,000 మందితో మీటింగ్ పెట్టుకుంటానని చెప్పండి. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏ బందోబస్తు ఇవ్వాలో ఆ బందోబస్తు ఇచ్చి మేము ప్రశాంతంగా పర్మిషన్స్ ఇచ్చి మేము పంపించుకుంటాం. మేమే కాదని చెప్పట్లేదే, మీకులాగా మేమేం మైకులు లాక్కోవట్లేదే, మీకులా మేమేమి నుంచున్న స్టూల్ లాక్కోవట్లేదే, మీకులా మేమేమి వేసిన స్టేజ్లు కూడా తీసేయట్లేదే, మీకులా మేమేమి ఇళ్లలోని కూర్చోబెట్టి హౌస్ అరెస్టులు చేయలేదే. మేమేమేను మీకు ప్రజాస్వామ్యబద్ధంగా మీకు వచ్చిన హక్కును మీరు వినియోగించుకోండి అని చెప్తున్నాం. వినియోగించుకుంటూనే ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్తున్నాం. మేము ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి చేయొద్దు. ఈరోజు ఒక అత్యవసరంగా అంబులెన్స్లోని హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాడు ఉంటాడండి. నువ్వు చేసే ఈ ప్రదర్శన బట్టి అతను చనిపోతే పరిస్థితి ఏంటి? ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు ఎవరో ఎక్కడికో ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తుందండి, వాడు ఉద్యోగం పోతే ఎవరు సమాధానం చెప్తాడు? ఎవరో ఎక్కడికో ఏ ఫ్యాక్టరీకో పనికి వెళ్ళాల్సి వస్తుందండి, ఆ రోజు జీతం పోతే వాళ్ళ ఇంట్లో భోజనం ఎవడు పెడతాడు? కొంచెం కామన్ సెన్స్, సివిక్ సెన్స్ ఉండాలి కదా అని అడుగుతాను నేను. అది లేకుండా ఇష్టానుసారంగా మేము వెళ్తామంటే చూస్తూ కూర్చొని ప్రసక్తి అయితే ఉండదు. ఆటోమేటిక్గా కేసులు అయితే పడతాయి. పర్మిషన్ నిజంగా అడిగితే మేము చెప్తాం, ఎన్ని కార్లు వెళ్తాయి, ఎంతమంది జనాలు వస్తారు, దాన్ని బట్టి మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం, మేము అడుగుతాం. కానీ అలాంటిది ఏం లేదు, ఎక్కడ కనిపించట్లేదే. మేము ఇంటిమేషన్ ఇస్తారు, మేము పలానా దగ్గరికి వెళ్తామని, అంటే మేమే ఇంతమంది వస్తారేమో అనుకొని మేమే పెట్టుకొని ఎవరైనా ఎక్కువ మంది వస్తే ఆపితే పోలీసులు తోస్తున్నారు, పోలీసులు అని చెప్పి మాట్లాడుతూ ఎవడో రప్పా అని చోటు నోటుకొచ్చినట్టు మాట్లాడినా మేము నోరు మూసుకొని ఊరుకోవాలా? మళ్ళీ తిరిగి పోలీసుల్ని ప్రభుత్వాన్ని మీరు అడ్డుకుంటున్నారని మాట్లాడడం సబబా అది?